వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మనం హుస్నాబాద్ అంగట్లో ఉన్నామండి. ఈ హుస్నాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజులు అంగడి అనేది జరుగుతుంది. అలాగే దీని టైమింగ్ వచ్చేసి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అంగడి. 9 గంటలకు స్టార్ట్ అయ్యి 1 దాకా ఉంటుంది అంగడి. ఈ వారం బళ్ళు బాగానే రావడం జరిగిందండి. కొంచెం కామెంట్స్ వస్తున్నాయండి, బళ్ళకి విపరీతంగా రేట్ చెప్తారని చెప్పి. వాస్తవమేనండి, ఎందుకంటే ఆవులకు పాలు రేటు తగ్గింది కాబట్టి జర బళ్ళకి డిమాండ్ అయితే అయింది. పక్కనే మనం చూసి కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తులను తోలుకొని తీసుకుంటే బెటర్ అండి. మన వ్యూవర్స్కి చెప్తున్నది ఏంటంటే, చూసి తీసుకోండి. బళ్ళు రేట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి బళ్ళకైతే. పాల రేటు కొద్దిగా ఆవు డౌన్ అయ్యి జర దీని డిమాండ్ ఏర్పడదు ఈ పాలకి. చూసి తీసుకోండి ఎవరైనా సరే, మన వ్యూవర్స్ ఎవరున్నా. బళ్ళు అయితే సిద్దిపేట కానీ ఉష్ణవాద బాగానే వస్తున్నాయండి. బళ్ళు మంచి మంచి బళ్ళు వస్తున్నాయి. వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో మొదటిగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఈ వారం బళ్ళు కానీ ఆవులు కానీ బాగానే వచ్చినాయి. సో మన వీడియోలోకి వెళ్ళి బళ్ళకి ఏం రేటు తెలుసుకుందాము. రెండు సుడి బళ్ళు ఉన్నాయండి, వాటి రేట్ ఏ విధంగా తెలుసుకుందాం. బళ్ళు మాత్రం క్వాలిటీ బాగానే ఉన్నాయి, ఇవి జబర్దస్త్ క్వాలిటీ ఉన్నాయండి రెండు బళ్ళు. నమస్తే అన్న, ఎన్ని నెలల చూడు ఉన్నాయి బళ్ళు ఇవి? 10 రోజులు తింటాయా? 10 రోజులు తింటాయా? ఎన్నో లాక్టేషన్ ఇది? ఎన్నో అవుతా? సేపు ఇది రెండు అది రెండే. ఓకే, 10 రోజులు తింటుంది. ధర ఏం చెప్తున్నావు అనేది? 1,60,000 చెప్తున్నావు. ఈ రెండింటికి కలిసి 1,60,000 చెప్తున్నా అండి. 10 రోజులు తింటా చెప్తున్నావు అన్న. పాలేమో ఎన్ని ఐడియా ఉందా అన్న? ఎన్ని ఇస్తాయి? పొద్దుమాపు 7 ఇస్తాయి. రెండింటికి కలిసి 1,60,000 చెప్తున్నాండి. ఈ రకం ఉన్నాయి బళ్ళు అయితే 1,60,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సెకండ్ లాక్టేషన్ అండి బళ్ళు ఇవి. మనం చూసి మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. బయట పెట్టి మాట్లాడితే 100% తగ్గుతుందండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. ఇది బళ్ళు మాత్రం ఈ క్వాలిటీ ఉన్నాయి. 1,60,000 చెప్పి రెండింటికి కలిసి పొద్దుమాపు 7 లీటర్లు పాలు ఇస్తాయని చెప్తున్నాండి. పొద్దుమాపు కలిసి 7 లీటర్లు. పడిబారండి అల్లాడు ఈనిది. అన్న నమస్తే, ఎన్ని రోజులు అయింది బరేది? నేను సాయంత్రం అయిందా? ఓకే, ఎన్నో అవుతున్నాయి బరేది? 3 అయితే బరేడా? ఓకే, థర్డ్ లాక్టేషన్ అండి. బర్రె ఈ రకం ఉన్నది, క్వాలిటీ మాత్రం బాగానే ఉందండి. ఏం ధర చెప్తున్నాయి మరి? ఇది 1,10,000 చెప్తున్నాం. పాలు ఎన్ని ఇస్తాయి? 8 లీటర్లు ఇస్తా. లక్షలు చెప్తారు. మన వ్యూవర్స్ ఏమో బగ్గర రేట్లు చెప్తారు అంటారే. అదే 8 లీటర్లు పాలు ఇస్తా అని చెప్తున్నాను. ఈ రకం ఉంది, క్వాలిటీ మాత్రం ఈ రకం ఉందండి. 1,10,000 చెప్తాను. వాళ్ళు చెప్పింది ఫైనల్ కదండి. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు 100% ఉన్నాయండి. ఫైనల్ ఏమొస్తా అన్న మరి? ఫైనల్ రేట్ ఏమొస్తుంది? 1,05,000 అయితే ఇస్తావు. ఓకే, ఇప్పుడు జున్నువాలు అవుతున్నాయి. ఇప్పుడు నిన్న సాయంత్రం 4-5 రోజులు జున్నువాలే ఉంటాయి. ఇక 3-4 రోజులు ఉంటాయి. ఇది మీదేనా? ఇప్పుడు ఈయన బరే మీదే, అవి మీదే. ఓకే, ఈ 6 బళ్ళకు మీ దగ్గర ఏ రేట్ల నుంచి ఏ రేట్ల దాకా ఉన్నాయి? 80 గడ మొదలు పెడితే 1,10,000 దగ్గర నడుస్తుంది. ఇది తక్కువ చిన్న ఉంది బరే. తొలచూరుదేనా ఇది? ఇదే అండి దుడ్డే. 68,000 చెప్తున్నాను. 65,000 చెప్తున్నాను. తొలచూరు పెయ్యి అంటున్నాను. పాలు ఎన్ని ఇస్తుంది? అది 4 అవుతున్నాయా? ఎల్వాలు అయినాయా? ఓకే, 4 లీటర్ల పాలు ఇస్తాను చెప్తున్నాండి. 65,000 చెప్పడం జరుగుతుంది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి, మనం మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉంది. ఇది ఏం బర్రె వెరైటీ ఉంది? ఇది కొద్దిగా ఇదో జాతి జాపర్ కాదు ఇది. ఓకే సరే. మీ దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయి అంతేనా? నీ నెంబర్ చెప్పండి ఒకసారి. 970-59-59-211. ఎవరన్నా మీది? ఇంద్రానగర్ జమ్మికుంట దగ్గర. ఓకే, అన్న దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయండి. మేము వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కాల్ చేయవచ్చు అండి. ఇంద్రానగర్ అంటే జమ్మికుంట దగ్గర ఆ ఏరియాలో ఉంటే మనం కాల్ చేయండి అని. ఖచ్చితంగా ఎనీ టైం బళ్ళు అయితే ఉంటాయి అన్న దగ్గర. అన్న పేరు ఏం పేరే? రాజేనా? ఓకే అన్న. ఇంకా బళ్ళు ఇంకా వస్తున్నాయండి, ఇంకా చాలా వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయింది అంగడి అనేది. ఏమన్నా బరే కొన్నారా? ఇది ఎంత కొన్నావే? 60,000 కొన్నావా? ఎన్నో అవుతా అని చెప్పారు? ఇది 2 అవుతా. 60,000 కొన్నావు. పాలు అయితే చెప్పారు?
5 లీటర్లు ఇస్తా అని చెప్పిండు ఆయన. అయితే నీ అంతా 4 ఇస్తున్నా నువ్వు అనుకుంటున్నావు. ఓకే, ఈ రకం ఉందండి. రెండో ఈత బర్రె 60,000 తీసుకోవడం జరిగింది. ఎవరన్నా మీది ఎలకతుర్తా? ఓకే ఓకే రైటే. 60,000 రేటు ఫైనల్ రేట్ అదేనా? అంతేనా? ఓకే, 60,000 వాడడం జరిగిందండి బర్రె. ఇది 1,20,000 చెప్తున్నావా? ఆల్రెడీ ఇంతమందికి వెళ్ళిందండి బర్రె. ఇది తొలితనేనా? 1,25,000 చెప్పడం జరిగిందండి. ఇంతమందికి ఒక గంట సేపు అయిన ఇది. అబ్బా అది పెట్టద్దు, అది బ్లడ్ ఉంది అది. ఓకే, 1,20,000 తొలిత. అంతేనా? 10 లీటర్లు ఇస్తానని చెప్తున్నాను. 1,20,000 చెప్పడం జరిగింది. బరే మాత్రం ఈ క్వాలిటీ ఉంది అన్న. తొలచూరు బరే అనేది తొలచూరుదేనా? ఓకే, ఎంత చెప్తున్నా రేట్ ఇది? 70 చెప్తున్నా. తొలచూరు బరే అని 70,000 చెప్పడం జరుగుతుంది. తొలచూరు పడ్డా. క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉన్నది. ఎన్ని రోజులు టైం ఉందా ఇది? ఇంకో వారం రోజులు పడుతుంది. వారం రోజులు టైం పడుతుంది. 70,000 చెప్పడం జరుగుతుంది. ఓకే, 70,000 చెప్పింది. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. నమస్తే అన్న. తొలచూరు పడ్డ అనేది అన్న? తొలచూరు అనేది రెండో అవుతానా? రెండో అయితే ప్యూర్ మురనే అనేది. రెండో అయితే బర్రె అండి. ఇది వారం రోజులు ఏంటంటుంది. ఇది కూడా బేరం అనేది నడుస్తుంది. ఇంకా క్వాలిటీ మాత్రం ఈ రకం ఉంది. జబర్దస్త్ ఉంది. క్వాలిటీ మాత్రం బాగుంది. రింగ్ బాగుంది. ఓకే, రేట్ ఏదైతే ఉందండి అడుగుదాము. అన్న ఎంత చెప్పినా బరే? 1,30,000 చెప్పినావా? ఓకే, 1,30,000 చెప్తున్నా అండి. పాలు తొలికే 8 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నావచ్చు. ఇప్పుడు 10 ఇస్తుందా? 10 లీటర్లు ఇస్తా ఇప్పుడు పూటగా ఇస్తుంది. ఓకే, 1,30,000 చెప్పినండి. 10 లీటర్ పాలు ఇస్తా అని చెప్తున్నారు. క్వాలిటీ మాత్రం బాగుందండి బర్రె. జబర్దస్త్ క్వాలిటీ ఉంది. ఎన్ని బళ్ళు తెచ్చినా ఇలా? 12 బళ్ళు తెచ్చినావా? ఓకే, చూసామా? 12 కూడా చూసాం. అవే కదా ఇవన్నీ. ఇవన్నీకి ఈ ముక్కుదాలు కట్టింది మొత్తం శేఖర్ రెడ్డి అనండి. ఇవన్నీ బళ్ళు పెద్ద సైజు బళ్ళు మొత్తం ఆయనే తెచ్చిండు. 12 బళ్ళు తెచ్చినట. జబర్దస్త్ క్వాలిటీ ఉన్నాయి బళ్ళు అయితే. 1,30,000 దాకా నడుస్తుంది రేట్ అయితే. అవి పెద్ద సైజు బళ్ళు. ఇది కూడా జబర్దస్త్ ఉంది బర్రె. బ్రహ్మాండంగా ఉన్నాయి బళ్ళు అయితే. అన్ని పెద్ద సైజు బళ్ళు ఉన్నాయండి. మొత్తం పెద్ద సైజు బళ్ళు. బళ్ళు మాత్రం క్వాలిటీ మంచిగా ఉన్నాయండి. పెద్ద బళ్ళు వచ్చినాయి ఈ వారం. జబర్దస్త్ క్వాలిటీ బళ్ళు ఉన్నాయి. ఇవి కూడా 2 అవుతున్నాయినా? ఇదంతా అయిపోయినావునా? 1,10,000 1,10,000 చెప్తున్నాండి. సెకండ్ లాక్టేషన్ ఇది కూడా. జబర్దస్త్ రింగ్ ఉందండి. బర్రె మాత్రం క్వాలిటీ జబర్దస్త్ ఉందండి. మంచి ముర్రా. రింగ్ మాత్రం బాగుంది బర్రెది. బాబు నిజేనా? ఏం ధర చెప్పినావు? ఇది 1,30,000 చెప్తున్నావు. ఎన్నో అవుతున్నాయి? ఇది రెండో అవుతున్నాయినా? 1,30,000 చెప్తున్నా అంటే రెండో అవుతా. రింగ్ మాత్రం బాగుందండి. బర్రె జబర్దస్త్ ఉంది. పొడుగుంది. పాలు ఎన్ని ఇస్తా అన్న? పూటగారు 12 లీటర్ పాలు. 1,30,000 చెప్తున్నాండి. పూటకు 6 లీటర్ ఇస్తా అని చెప్తుండ్రు. క్వాలిటీ మాత్రం బాగానే ఉంది బర్రెది కూడా. జబర్దస్త్ క్వాలిటీ ఉంది. 1,30,000 చెప్పిండు. సెకండ్ లాక్టేషన్. లోకల్ బర్రె అండి. క్వాలిటీ మాత్రం బాగుంది బర్రె. ఎంత చెప్పినావే? 85,000 చెప్పినావు. ఎన్నో అవుతున్నాయి? ఇది మూడో అవుతా. 85,000 చెప్పడం జరిగిందండి. మూడో అవుతా. పాలన ఇస్తా? 7 లీటర్లు ఇస్తా. ఓకే, 7 లీటర్లు అండి. లోకల్ బర్రె. క్వాలిటీ మాత్రం బాగుంది బర్రెది. థర్డ్ లాక్టేషన్. పూటకి 7 లీటర్లు పాలు ఇస్తా అని చెప్తా. సారీ, ఫర్ డే పొద్దుమాపు 7 లీటర్ పాలు ఇస్తుంది. ఓకే అండి, 80,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి. క్వాలిటీ మాత్రం లోకల్ బర్రె బాగుంది.
వారం రోజులు ఇంతది అంతే. రైట్ రైట్. గంతే గంతే. ఇది మీదేనా ఎవరా? ఇదేం ధర అయిపోయినా ఎంతనా? 1,05,000 చెప్తున్నావు. ఎన్నో అవుతా వరనా? ఇది కూడా 3 అవుతున్నా. 1,05,000 చెప్పినావా? ఎన్ని రోజులు టైం ఉంది ఇది ఈయనకి? ఇది వారం 10 రోజులా? ఓకే. పాలన ఇస్తుంది ఇది కూడా 8 మీద ఇస్తుంది. ఓకే. పర్ డే 8 లీటర్లు పాలు ఇస్తా అని చెప్తున్నాడు. 1,05,000 చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉంది. బరే రింగ్ అయితే బాగుంది. ముర్రా పొద్దు మాపు 8 లీటర్లు పాలు ఇస్తుంది. 1,05,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు ఇది. మిన్నీ అండి 1,20,000 చెప్పడం జరిగింది. సరే 1,50,000 చెప్పిండు మిన్నీ. ఈ రకం ఉంది. దాని దుడ్డే అదేనా? దాని దుడ్డే ఈ రకం ఉందండి. రాకేష్ రెడ్డి ఇవన్నీ వాళ్ళు ఈ ముఖ్యలం వేసిన కొత్త ఇవన్నీ కట్టినాయండి. రాకేష్ రెడ్డి ఇది ఏమంటారు? ముఖ్యలమేనది. రైట్. ఇవన్నీ రాకేష్ రెడ్డి 12 బల్ల తీసుకొచ్చిండు. అటొక్క మిన్ని ఉంది. 2 మిన్ని బళ్ళు తెచ్చిండు. ఈ సుడుతో ఉందా మిన్ని బరే తమ్ముడు? సుడేనది. ఓకే ఓకే. రైట్ రైట్. ముర్రాకి రాసండి ఇవన్నీ బళ్ళు బాగుండే బళ్ళు పాడి బళ్ళు. ఇది కూడా లోకల్ బర్రెల టైప్. ఇది కూడా ముర్రాకి రాసే అంటారు. ఇది కూడా కొంచెం అడుగుదాం రేట్లు. ఇది ఏం రేట్ చెప్పినా నాకు? ఇది 1,05,000 చెప్పినావా? ఓకే. 1,05,000 చెప్పిన. ఎన్నో అవుతున్నా? ఇది 2 అవుతా. ఎన్ని పాలు ఇస్తాయి? 3 ఇస్తా. రేట్ అయితే ఎక్కువనే చెప్తున్నాండి. 3 ఇస్తే బర్రె కూడా 1,05,000 చెప్పడం జరుగుతుంది. ఈ రకం ఉన్నాయండి బళ్ళు పడి బర్రె. ఈయన ఆల్రెడీ వారం రోజులు అయ్యండి. 6 రోజులు అవుతుందా? 1,00,000 రూపాయలు చెప్పడం జరిగింది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదా, మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇయ్యాల ఎన్ని బళ్ళు తెచ్చినావు నువ్వు? ఇయ్యాల 8. ఇవన్నీ ఇయ్యేనా? ఓకే ఓకే. 8 బళ్ళు తెచ్చినట. నమస్తే. ఓకే. నీ నెంబర్ ఏమో ఒకసారి? 9676219505. ఏం పేరే? మేక రాజే. ఎవరేమేది? పందిల్లా. అన్నగారు ఎనీ టైం బళ్ళు ఉంటాయండి. సిద్దిపేట కానీ ఉష్ణాబాద్ రెగ్యులర్గా వేసుకొస్తూ ఉంటాడు. ఎనీ టైం బళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. పందిల్లా అంటే ఉష్ణాబాద్ దగ్గర ఇది విలేజ్. మన వ్యూవర్స్ ఎవరు కావాల్సిన వాళ్ళు అందుబాటులో ఉంటే ఫోన్ చేయండి. అన్న దగ్గర ఎనీ టైం బళ్ళు ఉంటాయి. ఈ వారం 8 బళ్ళు తెచ్చినట్టు ఇవన్నీ ఆయన అంటుండు. సో ఉస్నాబాద్ కానీ సిద్దిపేట మార్కెట్ రెగ్యులర్గా వస్తుంటాడు. ఇది ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారిని 1,05,000 చెప్పడం జరిగింది. దాన్ని ఆల్రెడీ బేరం అయింది. ఇంతకుముందుకి 81,000 బేరం అయిపోయింది. ఇది అంటే ఒక 20-25 డిఫరెన్స్ తోటి బేరం అయితే అవుతున్నాయండి. 81,000 తోటి బేరం అయిపోయింది. దుడ్డు దాంది సెకండ్ లాక్టేషన్. ఇది 8 లీటర్ల పాలిస్తా అని చెప్పిండండి. 3 అయితే ఇది 79,000 బేరం అయిపోయింది. ఈ బేర 79,000 బేరం అయిపోయింది. 79,000 అయిపోయింది బేరం. సైజ్ మాత్రం బరే బాగుంది. వాళ్ళ బర్రే 90,000 లీటర్ తెప్పిండండి. ఎన్నో అయితే బర్రె ఇది? ఎన్నో అయితే బర్రె ఇది? థర్డ్ లాక్టేషన్ అండి. 90,000 లీటర్ తెప్పిండు. లోకల్ బర్రె. రైతేనా? రైతు. ఏం పేరు నీ పేరు? రంజిత్ గౌడ్. ఇక సర్పంచ్ వాడు అట్లా చెప్తాను నువ్వు. యువరైతేనా? ఓకే. 90,000 చెప్పిండండి. అతను బేరం అయితే నడుస్తుంది. బాబా నువ్వెంత అడిగినావు? 66 అడిగినావు. అడ్డర్ క్వాలిటీ మాత్రం బాగుందండి. బర్రె మాత్రం బ్రహ్మాండంగా ఉంది. జబర్దస్త్ ఉంది క్వాలిటీ మాత్రం. బర్రె లోకల్ బర్రె. 65,000 వాళ్ళు అడిగారు. 90,000 ఆయన చెప్పిండు. బేరం అనేది ఇంకా నడుస్తుంది. తమ్మి ఎంత చెప్పినావు బర్రె? 75,000 చెప్పినావా? ఎన్నో అయితే బర్రె ఇది? 2 అవుతుందేనా? 75,000 చెప్తున్నావా? పాలు ఇస్తుంది? 6 లీటర్ పాలు ఇస్తా. 75,000 చెప్పడం జరుగుతుందంటే 2 అయితే బర్రె. ఆల్రెడీ దుడ్డు ఉన్న దానికి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదండి. మీ డాడా
కదా అంటున్నాడా మీ డాడీ? ఓకే ఓకే రైట్. 75,000 చెప్పిండండి సెకండ్ లాక్టేషన్. పాలు 6 లీటర్ పాలు ఇస్తా. ఓకే ఓకే తమ్మి. ఇంతమంది మనం చూసిన బర్రె అండి, లోకల్ బర్రె. 70 అయిందా ఇది? 70 అయిందా? 70 500 70 అంటే 70 ఉందండి. కానీ 70,000కి అయిపోయిందండి. థర్డ్ లాక్టేషన్. మూడో అవుతాయినా? మూడో అయితే థర్డ్ లాక్టేషన్ అండి. కొద్దిగా జరిగే దాని ముఖం చూస్తాం. ఓకే ఓకే 70,000కి అయిపోయిందంట అండి లోకల్ బర్రె. పాలు ఎన్ని ఇస్తాయి? 13 6 లీటర్ పాలు ఇస్తుంది. 70,000కి అయిపోయింది. రీజనబుల్గానే ఉంది రేటు. బర్రె మాత్రం క్వాలిటీ బాగుంది, పొడుగుంది బర్రె. ఓకేనా? చిట్టికి 500 ఉందా? అంతేనా? ఇంకా దుడ్డే బర్రె అంటే 1000 రూపాయలు కావాలి అంతేనా? అదే చిట్టి అయితే ఎక్కువ ఉంది అంటారు. అదే అదే సరే సరేనా. ఎవరు మీది? ఎర్రవేలి. రైట్. ఈ వారం బర్రెలు అయితే బాగానే రావడం జరిగిందండి. ఇంకా కూడా టైం ఉంది, ఇంకా కూడా వస్తున్నాయి బర్రెలు అయితే. ఆ చెట్ల కిందకి ఎక్కువ ఉన్నాయి బర్రెలు, మనకు కనపడతలు కూడా బాగున్నాయండి బర్రెలు చెట్ల కింద. సూడి బర్రెలు, పాడి బర్రెలు అన్ని రకాలుగా వచ్చినాయి బర్రెలు అయితే. ఓకే పెయ్యి అండి, ముర్రా పెయ్య. ఇది 30,000 చెప్పడం జరుగుతుంది. 2 ఏళ్ళు ఉంటుంది దీని వయసు? 2 ఏళ్ళు దాటింది. ఓకే ఈ రకం ఉందండి పెయ్య, 2 ఏళ్ళు దాటిందని చెప్తాడు. ఏడాది దాటింది అంటున్నాండి. ఆల్రెడీ బేరం అయిపోయిందట 11,000కి, 11,000కి అండి ఇలాంటి దుడ్డలు. అంతేనా? ఏడాది దాటింది. ఓకే ఓకేనా. ప్యూర్ ముర్రా అండి, క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉంది, క్వాలిటీ మాత్రం బాగుంది బర్రేది. ఎవరు ఎంత చెప్పినావు దీనికి? 1,50,000 చెప్తున్నావు. ఎన్నో అవుతా? 2 అవుతానా? పాలన్నీ ఇస్తుంది పూటకి 7 లీటర్లు, 14 లీటర్లు ఇస్తా. మిల్క్ మాత్రం 14 లీటర్లు ఇస్తా అని చెప్తున్నాండి. ఈ రకం ఉంది, క్వాలిటీ మాత్రం బాగుంది పెయ్య. 2 అవుతా జబర్దస్త్. హైట్ కూడా బాగుంది బర్రె. ఓకే ఓకే ఇడిగుంది జబర్దస్త్ క్వాలిటీ ఉంది. 1,50,000 చెప్పిండండి. 14 లీటర్ల పాలిస్తా అని చెప్తుండ్రు. ప్యూర్ ముర్రా ఇది. 14 లీటర్స్ మిల్క్ చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి, వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు. ఇది అట్టర్ క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉందండి, సూపర్ క్వాలిటీ ఉంది. ఇంతగా ఈ వారం రోజులు ఇంతదా? ఓకే ఓకే బ్రదర్. ఎవరు మీది? డైరీ ఫామ్ మీది? జగదీష్ యాదవ్. ఇక్కడ ఏ ఊరు అది? కాన్పర్తి. రైట్ రైట్ ఓకే. అంటే మిల్క్ వింటారు, సేల్ చేస్తారు. ఓకే ఎవరు మీది? కాన్పర్తి అంటే బా. కాన్పర్తి కమలాపూర్ మండల్. ఓకే బ్రదర్. తొలసూరు పెయ్యి అండి పడ్డా. ఇది 70,000కి అయిపోయింది బేరం అనేది. వాళ్ళు తీసుకున్నారు, అమౌంట్ కూడా కడుతున్నారు వాళ్ళు. 70,000. చెట్టు కింద మాత్రం క్వాలిటీ బళ్ళు ఉన్నాయండి, పెద్ద పెద్ద సైజు బళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇది ఎవరు లేరు, అడుగుదామంట రేటు. బుల్ల అండి 50,000 చెప్తుండే. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 3 సంవత్సరాలు ఉంటుందా? 3 సంవత్సరాలు ఉంటుందండి బుల్లు. ఈ రకం ఉంది, క్వాలిటీ మాత్రం బాగుందండి. 50,000 చెప్పిండు. మంచి సైజు ఉందండి బుల్ అయితే. వస్తుందా? ఎవరే చెప్తా. క్వాలిటీ మాత్రం జబర్దస్త్ ఉందండి, బ్రహ్మాండంగా ఉంది బర్రె. పెద్ద సైజు ఉందండి బర్రె కూడా, సూపర్ ఉంది. అది లేడా? పెద్ద మనిషి లేడా? వస్తుందా? ఓకే రేట్ ఎంత చెప్పిండు మరి? 1,50,000 చెప్పిండా? 1,50,000 చెప్పిండట అండి. సైజు మాత్రం భారీగా ఉంది, పెద్దగా ఉంది. ఓకే క్వాలిటీ మాత్రం బాగుందండి. తొలసూరు పెయ్య.
తొలచూరుదేనా ఇది? 1,15,000 చెప్తాడు. తొలచూరు పెయ్య, క్వాలిటీ బాగుంది. పెయ్య మాత్రం పొడుగుందండి ఇది. రైతే 1,15,000 చెప్తాడు. వాళ్ళు 96 అడుగుతారండి. 1,15,000 ఈయన చెప్తాడు. 96 వాళ్ళు అడుగుతారు. తొలసూరు పెయ్య. వారం పబ్లిక్ కూడా బాగానే వచ్చారండి. బళ్ళు కూడా బాగానే వచ్చినాయి. బళ్ళు ఎక్కువనే వస్తున్నాయి, పబ్లిక్ ఎక్కువనే వస్తుంది. కాకపోతే మనం వ్యూవర్స్ ఎవరైనా చూసుకుంటుకోండి. బళ్ళు మాత్రం కొద్దిగా రేట్స్ అయితే హెవీగానే ఉన్నాయి. రేట్లు అయితే బాగా చెప్పడం జరుగుతుంది. చూసుకొనుకోండి ఎవరైనా సరే. పాల గ్యారెంటీతో కొనుక్కోండి.